భారతదేశంలో బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, ఒక గొప్ప పెట్టుబడిగా కూడా పరిగణించబడుతుంది. అత్యవసర సమయాల్లో ఎక్కడా అప్పు దొరకని పక్షంలో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం మన దేశంలో ఎప్పటినుంచో ఉన్న అలవాటు. అందుకే చాలా మంది బంగారు ఆభరణాలను కొనడానికి ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం బంగారం ధరలు రోజురోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో బంగార రుణాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ముత్తూట్ ఫైనాన్స్, మనప్పరం వంటి బ్యాంకింగ్-ఏతర ఆర్థిక సంస్థలు గోల్డ్ లోన్ విధానాల్లో కొన్ని మార్పులు వస్తే సామాన్యులకు మరింత తక్కువ వడ్డీకి రుణాలు అందించవచ్చని భావిస్తున్నాయి. అలాగే బ్యాంకులకు లభించే ప్రయారిటీ సెక్టర్ ల్యాండింగ్ వంటి ప్రోత్సాహకాలు తమకు లభించడం లేదని బ్యాంకింగ్-ఏతర ఆర్థిక సంస్థలు వాదిస్తున్నాయి. దీనివల్ల ప్రజలకు రుణాలు అందించే ఖర్చు పెరుగుతుందని, ఆ భారాన్ని కస్టమర్లపైనే వేయాల్సి వస్తుందని పేర్కొంటున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి బ్యాంకులకు ఇచ్చే రాయితీలను తమకు కూడా వర్తింపచేయాలని అవి కోరుచున్నాయి. అంతేకాకుండా యూపీఐ ద్వారా గోల్డ్ లింక్డ్ క్రెడిట్ లైన్, బంగారం ఆధారిత క్రెడిట్ సౌకర్యం తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. ఒకవేళ ప్రయారిటీ సెక్టర్ ల్యాండింగ్ ప్రోత్సాహకాలు ఎన్బిఎఫ్సిలకు లభిస్తే నిధులు సమీకరణ ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా తక్కువ వడ్డీకే ప్రజలకు బంగారు రుణాలు అందించడం సాధ్యమవుతుంది. నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే బంగారాన్ని తాకట్టు పెట్టే అలవాటు ఎక్కువగా ఉంది. అక్కడ వడ్డీ రేట్లు తగ్గితే సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుంది. గోల్డ్ లోన్ అనేది సురక్షితమైన రుణం కాబట్టి ఇందులో నిబంధనలను సడలిస్తే రుణ సామర్థ్యం మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గత ఏడాది బంగారు రుణాలపై ఆర్బీఐ పలు మార్పులు చేపట్టింది. ఈసారి బడ్జెట్లో మరిన్ని మార్పులు ఉండవచ్చని సమాచారం. ముఖ్యంగా రూ. 2,00,000 కంటే తక్కువ రుణం తీసుకునే వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తులు అందుతున్నాయి. అలాగే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో బంగారు రుణాలపై వచ్చే మార్పులు ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి, కొత్తగా తీసుకోవాలనుకునే వారికి ఎంతో కీలకం. సాధారణంగా వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, వ్యవసాయం లేదా భూమి కొనుగోలు కోసం ప్రజలు ఈ రుణాలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాలు పేద ప్రజలకు అనుకూలంగా ఉంటాయో లేదో వేచి చూడాలి.